అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను అందరికీ చాలా ఇష్టమైన మిర్చి బజ్జీల పైన చల్లుకుంటాం కదా మసాలా పొడి, అది మా హోటల్ స్టైల్లో ఎలా తయారు చేస్తామనేది ఈ వీడియోలో అంతా కూడా వివరంగా చెప్తానండి. వీడియో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవుదండి. దీనికోసం ముందుగా ధనియాల పొడి తీసుకున్నాను. 100 గ్రాములు ఉంటాయి కదా, అవి 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. దాంట్లోకి మిరియాల పొడి, ఇంకా దీంట్లోకి నల్లుప్పు అండి. నల్లుప్పు కూడా వేసుకోవాలి, అలా వేసుకుంటేనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా ఉంటుంది నల్లుప్పు ప్యాకెట్. ఇవి బయట మనకి కిరాణా షాపుల్లోనూ హోల్సేల్ షాపుల్లో కూడా దొరుకుతాయండి ఇవి. దీన్ని మనము చాలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు వాటిపైన చల్లుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీంట్లోకి నల్లుప్పు వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పుతో తీసుకుంటే కనుక 1 కప్పు నల్లుప్పు వేసుకున్నానండి. తర్వాత దాంట్లోకి 2 కప్పుల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి 100 గ్రాముల ప్యాకెట్లు అండి, 2 తీసుకున్నాను. ధనియాల పొడి ప్యాకెట్ కూడా చింపుకొని దీంట్లోనే వేసేసుకుంటున్నానండి. మీరు ధనియాల పొడి కావాలనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ధనియాల్ని కొద్దిగా వేయించి వాటిని పౌడర్ చేసి వేసుకున్నా సరే చాలా కమ్మగా ఉంటుందండి. ఇది మనము చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకిది నిల్వ ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుందండి, ఏం పాడవదు. తర్వాత దీంట్లోకి మిరియాల పొడి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నల్లుప్పు అనేది మనకి అక్కడక్కడ ఉండల కింద ఉంటుందండి, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా చేతి ఇలా బాగా కలుపుకుంటే కనుక ఆ ధనియాల పొడికి మిరియాల పొడి ఉప్పు అనేది కూడా బాగా పట్టుకుంటుందండి. ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. దీన్ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటానండి. మనకి డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్ బాటిల్, దానికి క్యాప్కి చిన్న హోల్స్ చేసుకుని ఇది జల్లుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మా షాప్లో అయితే మేము ఈ విధంగానే తయారు చేస్తాము. దీన్ని మిర్చిల పైన కాకుండా గుడ్డు బజ్జీల పైన, ఇంకా సల్లపునుకులు అవన్నీ వేసుకుంటారు కదా, వాటిపైన కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సమోసా పైన కూడా చల్లుకుంటారు. చూడండి, ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. లేదంటే ఈ సాల్ట్ అనేది కూడా ఒక కొండిపోయి ధనియాల పొడిలో మొత్తం అంతా కలవకోకుండా ఉప్పుగా ఉంటుందండి. అందుకని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడ ఉండలేకుండా చూసుకోవాలండి. ఉండలు ఉన్నాయంటే కనుక మనము క్యాప్కి చిన్న హోల్ చేస్తాం కదా, అక్కడ హోల్ దగ్గర ఆగిపోతుందండి. ఈ పౌడర్ అనేది కిందకి పడదు. అందుకని ఎక్కడ కూడా చిన్న ఉండలు కూడా లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని ఇలాగ డబ్బాలోకి వేసేసుకుంటున్నాము. ఇలాగ ఒక డబ్బా నింపితే మాకు 2-3 రోజుల వరకు వస్తుందండి. మనము ఏ స్నాక్స్ చేసుకున్నా సరే ఈ పౌడర్ చల్లుకుంటే కనుక టేస్ట్ మరింత బాగుంటుందండి. పకోడీ పైన కూడా వేసుకోవచ్చు. ఏ స్నాక్ అయినా సరే ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఆ డబ్బాకి ఇలా క్యాప్ ఉంటుంది కదా, దానికి ఇలాగ చిన్న హోల్ అయితే చేసుకున్నాము. మిర్చి పైన చల్లుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక. ఇది మొత్తం డబ్బాలోకి వేసేసుకున్నామండి. వేసేసుకుని మూత పెట్టేసుకుని మనము వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాగైతేనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పౌడర్ని సమోసాల పైన, మిర్చీల పైన, ఎగ్ బోండా, సల్లపునుకులు దేనిపైన చల్లుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మా హోటల్లో సాయంత్రం చేసే ఐటమ్స్ అండి. చట్నీలు అవన్నీ కూడా కొన్ని అయితే కట్టి పెట్టుకుంటున్నారు. సమోసాలు అన్నీ అయితే ఒకసారి వేసేస్తామండి. మిర్చి బజ్జీలు అయితే కొన్ని వేసుకుంటాం కదా, చల్లగా అయితే మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి కొన్ని వేసిస్తూ ఉంటామండి. ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే తక్కువ క్వాంటిటీలో తక్కువ కలుపుకొని చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.